ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్యాపింగ్ సూత్రధారిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇవాళ హైదరాబాద్ కు రానున్నారు. ఈ కేసు అయిన అనంతరం అమెరికాకు వెళ్లిన ప్రభాకర్ రావు ఇవాళ హైదరాబాద్ కు రానున్నారు. ఈ కేసు ప్రభాకర్ రావు చుట్టూ తిరుగుతుండగా ఆయన్ని విచారిస్తే మరిన్ని నిజాలు వెలుగులోకి వస్తాయని దర్యాప్తు బృందం భావిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ ప్రభాకర్ రావు విచారణకు హాజరవుతారని సమాచారం. ఎస్ఐబి చీఫ్ గా ఉండి ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడ్డ ప్రభాకర్ రావు రాజకీయ నేతలు, ప్రముఖులు, వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేశారన్న ఆరోపణలున్నాయి. మరోవైపు టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీ పి రాధాకిషన్ రావుకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించగా రాధాకిషన్ రావును కస్టడీకి కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేయనున్నారు పోలీసులు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్, రాజకీయ దుమారం రేపుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇప్పటికే 4 అధికారులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారందరినీ కూడా జ్యుడిషియల్ రిమాండ్ తరలించిన నేపథ్యంలో ఇద్దరిలో అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి భుజంగరావుతో పాటు తిరుపతిని 5 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతించింది నాంపల్లి కోర్టు. ఇందులో భాగంగానే 3 రోజుల పాటు సుదీర్ఘంగా వారిని విచారించారు. ఈ రోజు మరొకసారి 4వ రోజు భుజంగరావుతో పాటు తిరుపతిని ఇద్దరిని కూడా పోలీసు అధికారులు కస్టడీలో తీసుకొని విచారిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వేదికగా భుజంగరావుతో పాటు తిరుపతిని 4వ రోజు పోలీసు కస్టడీ తీసుకొని విచారిస్తారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావుని 10 రోజుల పాటు పోలీస్ కస్టడీ కోరుతూ ఇప్పటికే నాంపల్లి కోర్టులో ఈరోజు పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై కూడా ఈరోజు నాంపల్లి కోర్టు విచారించే అవకాశం ఉంది. ఇక మరోవైపు ఈ కేసులో దేశంలో ఎక్కడ నమోదు చేయనటువంటి టెలిగ్రాఫ్ యాక్ట్ ని పోలీసులు నమోదు చేశారు. ఈ కేసులో దానికి సంబంధించిన మెమోని ఇప్పటికే నాంపల్లి కోర్టులో దాఖలు చేశారు. కాబట్టి దానికి సంబంధించిన వాదనలు కూడా ఈరోజు నాంపల్లి కోర్టులో జరిగే అవకాశం ఉంది. మరి నాంపల్లి కోర్టులో పోలీసులు దాఖలు చేసినటువంటి టెలిగ్రాఫ్ యాక్ట్ ని పై ఇప్పటికే పోలీసులు దాన్ని యాడ్ చేశారు. కాబట్టి దానిపై మరి ఈ రోజు వాదనలు జరిగిన తర్వాత దాన్ని యాక్సెప్ట్ చేస్తుందా లేదని మాత్రం మరి కాసేపులోనే ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక మరోవైపు మొత్తం ఈ కేసు మొత్తం కూడా గతంలో ఎస్ఐబిలో పనిచేస్తున్నటువంటి ఎస్ఐబి చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు చుట్టే ఉచ్చు బిగిస్తున్న నేపథ్యంలో అతను కూడా అమెరికా నుంచి ఈ రోజు హైదరాబాద్కు రానున్నారు. హైదరాబాద్కు వచ్చిన తర్వాత మరి ఈ రోజు విచారణకు వస్తారా లేదా న్యాయవాదుల సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత రేపు లేదా ఎల్లుండి అంటే 2 రోజుల తర్వాత మరి విచారణకు హాజరవుతారు. ఎందుకంటే ఇప్పటికే పోలీసు అధికారులు ప్రభాకర్ రావుకు నోటీసులు జారీ చేశారు. విచారణకు ఖచ్చితంగా హాజరు కావాలని పోలీసులు విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా మరి పోలీసుల విచారణకు ఈ రోజు హైదరాబాద్ వచ్చిన తర్వాత మరి ఈ రోజు సాయంత్రమే వస్తారా లేదా 2 రోజులు టైం తీసుకొని లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ప్రభాకర్ రావు పోలీసుల విచారణకు హాజరవుతారని మాత్రం వేచి చూడాల్సి చెప్పవచ్చు. ఈ కేసులో ఇంకా ఫర్దర్ గా కొంతమంది ఇన్స్పెక్టర్లతో పాటు గతంలో ఎస్ఐబిలో పనిచేస్తున్నటువంటి అధికారులను సైతం పోలీసులు పిలిచి విచారిస్తున్నారు. వారి పాత్ర ఎస్టాబ్లిష్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. చాలా మంది పేర్లు వినబడుతున్నాయి. గతంలో ఎస్ఐబిలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించినటువంటి కొంతమంది అధికారులు ప్రణీత్ రావుతో పాటు భుజంగరావు అదేవిధంగా తిరుపతన్నకు రాధాకిషన్ రావుకు సహకరించినటువంటి కొంతమంది అధికారులు ఎవరైనా ఉన్నట్లయితే వారందరినీ కూడా పోలీసులు విచారించి వారి యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నారు. ఇక ఈ రోజు నాంపల్లి కోర్టులో అటు రాధాకిషన్ రావు సంబంధించిన పోలీస్ కస్టడీ పిటిషన్ తో పాటు పోలీసులు దాఖలు చేసినటువంటి టెలిగ్రాఫ్ యాక్ట్ సంబంధించిన మెమోపై కూడా ఈ రోజు వాదనలు జరిగిన తర్వాత మరి పోలీసు కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకున్నది మాత్రం మరి కాసేపులోనే దీనిపై ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే పోలీస్ స్టేషన్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వేదికగా అటు భుజంగరావుతో పాటు అదేవిధంగా తిరుపతి వారిద్దరిని కూడా 4వ రోజు పోలీసులు అధికారులు కస్టడీలో తీసుకొని విచారిస్తున్నారు. విచారణ దర్యాప్తు బృందం మాత్రం ఇప్పటికే వీరికి సంబంధించి ఎవరెవరు ఉన్నారు గతంలో ప్రణీత్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని బేస్ చేసుకుని భుజంగరావుతో పాటు తిరుపతి ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. ఇక వారిని విచారించిన తర్వాత ఈ కేసులో టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసినటువంటి రాధాకిషన్ రావుని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఎక్కడెక్కడ ఎవరెవరిని అరెస్ట్ చేయాలి, ఎవరెవరిని బెదిరింపులకు గురిచారు, వీరన్నీ కూడా రాధాకిషన్ రావే చేశారంటూ కూడా పెద్ద ఎత్తున రాధాకిషన్ రావుపై ఆరోపణలు రావడంతో రాధాకిషన్ రావుని కూడా ఇటీవల కాలంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం రాధాకిషన్ రావుని జ్యుడిషియల్ రిమాండ్ తరలించారు. 14 రోజుల పాటు అతన్ని పోలీసు అధికారులు కస్టడీలో తీసుకొని విచారిస్తే మరికొన్ని పేర్లు కూడా వెల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మునుగోడు ఉప ఎన్నికలు కావచ్చు, దుబ్బాక ఉప ఎన్నికలు కావచ్చు, ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, రాధాకిషన్ రావు చాలా కీలక పాత్ర పోషించాడు. చాలా నిధుల సమీకరణకు మొత్తం కూడా ఎక్కడెక్కడ అడ్డుకట్ట వేశారు. ప్రతిపక్ష నేతల
ఫోన్లు ట్యాప్ చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఫోన్లు కావచ్చు, బంగారం వ్యాపారుల ఫోన్ కావచ్చు, హవాలా వ్యాపారుల ఫోన్లు కావచ్చు, పెద్ద ఎత్తున వీరందరి ఫోన్లు ట్యాప్ చేసి పెద్ద ఎత్తున కోట్లు గడించారంటూ కూడా పెద్ద ఎత్తున వీరిపై వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో దీనికి సంబంధించిన ఇంకా ఎవరున్నారు, దీనికి ఎవరెవరు సహకారాలు అందించారు, రాజకీయ నేతల ప్రమేయం ఎంతవరకు ఉంది, వీటన్నిటిపై మాత్రం పోలీసులు చాలా సుదీర్ఘంగా విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే మనం చూసాం చాలా మంది బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కూడా బాధితులు వస్తున్నారు. నిన్న సంధ్యా కన్వెన్షన్ ఎండి శ్రీధర్ రావు కావచ్చు, ఇటీవల బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కావచ్చు, ఎన్ఎంఎన్ శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, అదే ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అరెస్ట్ అయినటువంటి నందకుమార్ కావచ్చు, వీరందరూ కూడా తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయంటూ కూడా ఇప్పటికే డీజీపీకి ఓవైపు, మరోవైపు బంజారాహిల్స్ దర్యాప్తు బృందానికి ఓవైపు ఫిర్యాదులు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రాజకీయ నేతల హస్తంతోనే, ప్రమేయంతోనే తమ ఫోన్లు ట్యాప్ చేసి ఈ రకంగా వేధింపులకు గురి చేశారంటూ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించిన దానిపై కూడా పోలీసులు సమగ్రంగా దర్యాప్తు కొనసాగిస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. హరీష. రైట్, థ్యాంక్ యూ సునీల్.